పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ రైతాంగ సమాఖ్య ఆధ్వర్యంలో రైతు సదస్సు జరిగింది. కేంద్ర ప్రభుత్వం వరిపై ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం సమ్మతం కాదన్న రైతులు, నాయకులు కనీసం 200 ప్రోత్సాహకం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరస తుపాన్లతో చితికిన రైతన్నను ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కంటి తుడుపు చర్యగా 50 రూపాయలు ప్రకటించడం సబబుగా లేదని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం 7 నుంచి 9% ఉన్న పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తోన్న ప్రభుత్వం రైతులను ఎందుకు విస్మరిస్తోందని వారు ప్రశ్నించారు. ఇవి కేవలం కంటి తుడుపు చర్యలుగానే ఉన్నవి తప్ప రైతుల కోసం ఏమాత్రం ఉపయోగపడే మద్దతు ధరలు కాదు. ఇవి 3.87% మాత్రమే పెరిగింది గతంలో కన్నా. ద్రవ్యోల్బణమే కనీసం 7 నుంచి 9% ఉన్నప్పుడు అనేక రకాలుగా మరి జీతాలు గాని లేకపోతే ప్రతి దానికి కూడా ఈ ద్రవ్యోల్బణం ఆధారంగా మీరు పెంచుతున్నప్పుడు రైతాంగం బతకాలి కదా. వాళ్ళ జీవన వ్యయం పెరిగిందని ఎందుకు పెంచలేదు? మేము ఎంతో ఆశ పెట్టుకుని బీజేపీ గవర్నమెంట్ గానీ తెలుగుదేశం గవర్నమెంట్ గానీ అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రైతాంగం అయింది కాబట్టి కనీసం 200 రూపాయలు బోనస్ గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అన్నిట్లో కన్నా ముఖ్యంగా ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ఇలా వర్తించకుండా పోతుంది ఒకవేళ 2 నెలలు డిలే అయితే. కాబట్టి ఆ వెసులుబాటు రావాలంటే ఖచ్చితంగా రుణమాఫీ వెంటనే జరగాలి. పోలవరం పూర్తి కావాలంటే ఏకాభిప్రాయం రావాలన్న రైతు నాయకులు ప్రాజెక్టు విషయంలో పార్టీలు తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట మాట్లాడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను మోసపుచ్చుతున్నారని విమర్శించారు. త్వరగా కృష్ణా డెల్టాకు తాగునీరు సహా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం మద్దతు ధర పెంచిన తర్వాత డీజిల్ ఆయిల్కి ఎన్నిసార్లు పెరిగింది, అలాగే ఎరువుల రేట్లు, పురుగు మందుల రేట్లు పెరిగిన పర్సెంటేజ్ బేస్ గా తీసుకొని పెంచినట్లయితే ఒక రీజన్ ఉంటుంది. ఏం లేకుండా 50 రూపాయలు పెంచామంటే ఈ పిచ్చోళ్ళు 100 పెంచండి అని అడిగితే 75 ఇచ్చాం పొమ్మందాం అన్నట్టుగా పెంచడం ఇది పునాది లేనటువంటి కట్టడం అయిపోతుంది. కనీసం క్వింటాల్కి 400 పెంచాలి. వాళ్ళ ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 25 బస్తాలు బండుతుంది. బస్తా 1000 రూపాయలు అమ్మితే 25,000 వస్తున్నాయి. ఖర్చు 30,000 అంటే 5,000 రూపాయలు ఇంకా రైతు లాస్ లో పడుతున్నాడు. ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. పోలవరం విషయంలోకి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం చిన్న ప్రకటన చేసేసరికి తెలంగాణ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే మన వాళ్ళు ఎవరు కూడా అంత స్పీడ్ గా రియాక్ట్ అయిన దాఖలాలు కనపడలేదు. పరిష్కారం ఏంటంటే భద్రాచలం డివిజన్ మన దాంట్లో కనుక కలిపినట్లయితే ఆ పునరావాసులకి మన చేతిలో ఉంటారు, వాళ్ళకి మనం ఇచ్చేస్తామని చెప్పొచ్చు. మనుషులు ఒక చోట ఉండి పనిచేసే వాళ్ళు ఒక చోట ఉన్నట్టుగా ఈ పోలవరం ప్రాజెక్టు పునరావాసుల కార్యక్రమం ఉంది. జీవనది అంటున్నాం, అది లేకపోతే నీళ్ళు లేదంటున్నాం. 4 ఏళ్ల తర్వాత దాకా నీళ్ళు లేకుండా బతికమంటారు.